ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నరేంద్ర మోడీ ఏం చెప్పాడు 10 ఏళ్ల కింద? మేము అధికారంలోకి వస్తే, నేను ప్రధానమంత్రిని అయితే వచ్చే 5 ఏళ్లలో 2022 కల్లా మొత్తం భారతదేశంలో ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళు లేకుండా అందరికీ ఇళ్లు కట్టిస్తానని చెప్పాడు. ఎంతమంది కట్టించాడు ఇళ్ళు? కట్టిన ఇళ్ళు కూడా ఇళ్లలోకి పోనీయకుండా జనగామలు ఎట్లా పోరాటం చేసినా మీ అందరికీ తెలుసు. కాబట్టి నరేంద్ర మోడీ కానీ ఇతర పార్టీలు కానీ ఇల్లు కట్టించి ఇళ్లలోకి పేదలను పంపించే పని మాటలు చెప్పడం, ఓట్లు దబ్బడం తప్ప ఎక్కడా కూడా ఇల్లు కట్టించిన పాపాను పోలేదు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఎన్ని కోట్లు? 2 కోట్లు. 2 కోట్లు అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయింది ఆయన అధికారంలోకి వచ్చి. 10 ఏళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి మనకి? 10 ఏళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. 20 కోట్ల ఉద్యోగాలు వస్తే అసలు మన దేశంలో నిరుద్యోగ యువకుడు అనేవాడు ఎవరు ఉండరు, అందరికి ఉద్యోగాలు వస్తాయి. కానీ 20 కోట్ల ఉద్యోగాలు రాలేదు. రాకపోగా కొండ 4 మందేస్తే ఉన్న 4 ఊడిపోయినట్టుగా కొత్త ఉద్యోగాలు వస్తే ఓటేస్తే బీజేపీ పార్టీకి ఉన్న ఉద్యోగాలు 2 కోట్లు ఊడిపోయినాయి ఇప్పటికి. అదేవిధంగా కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా అనేక చట్టాలని, గతంలో సాధించుకున్న చట్టాలను కూడా రద్దు చేస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇంకా అనేక రకాలుగా మత చిచ్చులు రేపి, కులాల మతాల మధ్య చిచ్చు లేపి ఆ రకంగా ఓట్లు పొందాలని చెప్పి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్తులో మళ్ళీ బీజేపీ పొరపాటు అధికారంలోకి వస్తే ఈ దేశంలాగా ఉండదు. మతాల మధ్య చిచ్చు పెట్టి కొట్టుకొని చచ్చేట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఆ మత చిచ్చులు పెట్టే బీజేపీని అధికారంలోకి రాకుండా చేయాలని మన పార్టీ కోరుకుంటోంది. బీజేపీ స్పష్టంగా ఒక మాట చెప్తోంది, మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు సమీక్షిస్తామని చెప్తున్నారు. సమీక్షించడం అంటే ఏంటి? అంటే రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది బీజేపీ. ఉన్న రిజర్వేషన్లు కూడా తీసేస్తా ఉంటుంది బీజేపీ. అంటే ఎక్కడైనా బీజేపీ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే వచ్చే కాలంలో రిజర్వేషన్లు అనేవి ఉండవు. కాబట్టి వీటి రక్షణ కోసం కూడా మనం బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.